ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు మండే రోజు మేము వెజిటేబుల్స్ ఇంకా కొద్దిగా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మేము తీసుకెళ్ళడానికి జైరాబాద్కి వెళ్తున్నాము. అండ్ అందులోనే నేను మీ అందరికీ ఒక వీడియో అనేది ఇందులో చూపిస్తాను. జైరాబాద్లో కొత్తగా పికిల్స్ షాప్ అనేది ఓపెన్ అయింది. సో అది కూడా చూపిస్తాను, చూడండి. ఇటు చూపెట్ట, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో మీ అందరూ కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మేము ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాము. చెప్పాను కదా మేము ఉండేది బోడగమ్మ అని, అదే బోరగావ్. సో మేము స్టార్ట్ అయిపోయినాం. మేము ఇలా కార్లో సాంగ్స్ వింటూ మా పాపతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది వచ్చేసి జరసంఘం మండల్. అండ్ మండే రోజు జరసంఘంలో మార్కెట్ అయితేనే మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మండే రోజు మాత్రం జరసంఘం ఫుల్ రష్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ జరసంఘంలో సంగమేశ్వర టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్కి ఒకసారి ఎవరైనా ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది అంటే టెంపుల్. మేము వెళ్ళలేము, మేము యాజ్ అ క్రిస్టియన్స్ కాబట్టి. సో మేము అక్కడ నుండి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి జైరాబాద్కి అనేది వచ్చేసాము. జైరాబాద్లో కొత్తగా నేషనల్ మార్ట్ అనేది ఓపెన్ అయిందని చెప్పాను కదా. నేను ఆ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి చూడండి. మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ కాగానే కొద్దిగా దూరం రాగానే మా పాప పడుకుంది. మళ్ళీ ఇప్పుడు జైరాబాద్కి వచ్చాక లేచింది. తన ఫేస్ ఎక్స్పీరియన్స్ చూడండి, చక్కగా ఎంత మంచిగా అంటే ఇలాంటి ఒక డాటర్ అండర్స్టాండింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయనకు ఆకలి వేసిందని టిఫిన్ సెంటర్కి తీసుకెళ్ళాడు. తను టిఫిన్ చేశాడు. టిఫిన్ చేశాక మళ్ళీ మేము నేషనల్ మార్ట్ అనేది వెళ్ళాము. మేము అక్కడ నేషనల్ మార్ట్లో మాకు కావాల్సిన కొన్ని గ్రోసరీ ఐటమ్స్ తీసుకున్నాము. అది కూడా నేను మ్యాక్సిమం చెప్పాలంటే మేము నేషనల్ మార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అండి మా బిల్లు 2K to 3K అవుతుంది. అది ఏందో కానీ ఏది కొనొద్దు అనుకుంటే అన్నీ కొనుక్కుంటాము. మా ఆయన అయితే నన్ను నువ్వు బిస్కెట్ల కోసమే నువ్వు షాప్కి వస్తా అని అంటాడు. ఇంకా మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకొని ఇంకా బిల్ పేమెంట్ చేసేసి వచ్చేసాము. ఆ రోజు చెప్పాలంటే మా బిల్ వచ్చేసి 3K అయింది, డిస్కౌంట్లో మాకు 2K వచ్చింది. వీడియో స్టార్టింగ్ ఎంట్రీలోనే చెప్పాను కదా మీకు ఒక మంచి పికిల్ షాప్ అనేది చూపిస్తాను. భీమవరం స్టైల్లో పచ్చళ్ళ షాప్ అండి, పికిల్స్ స్మార్ట్. అది ఎక్కడ ఉంటుందంటే అలిగోల రోడ్, సంగమిత్ర స్కూల్ అండ్ జైరాబాద్, సంగారెడ్డి డిస్టిక్. నేను ఆల్రెడీ అడ్రస్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఆ లింక్ కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన మూవీ యాక్టర్ అన్నపూర్ణ ఉంది కదా, సో తను పేరుతోటి అండ్ భీమవరం పచ్చళ్ళు అని షాప్ ఓపెన్ అయింది. చాలా బాగున్నాయి పచ్చళ్ళు కూడా. అండ్ ఒకసారి మీరు మెన్యూ చూడండి, ఎన్ని వెరైటీస్ అంటే రొయ్యలు, పీతలు, ఇంకా చికెన్, మటన్, వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఉన్నాయండి. పచ్చళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. మేము ఈ రివ్యూ ఇస్తున్నానంటే మేము మెయిన్గా తీసుకొని టేస్ట్ చేశాకనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ పికిల్స్ మార్ట్ అనేది బ్రాంచెస్ కూడా ఉన్నాయంట. హైదరాబాద్లో ఉందంట. మీకు హైదరాబాద్లో ఉంటే తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకు హైదరాబాద్లో ఎక్కడ ఉందో అనేది తెలియదు. సో జైరాబాద్లో మాత్రం రీసెంట్గా అంటే ఒక 4-5 డేస్ మాత్రమే అయ్యింది. మేము అక్కడ మెయిన్గా పచ్చళ్ళు తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామంటే మటన్ పచ్చడి, గోంగూర చికెన్ అండ్ మామిడికాయ పచ్చడి తీసుకొని ఇంకా కలమాక్ పౌడర్ కూడా తీసుకొని వెళ్ళాము. అందులో 1-2 అండి, ఎన్నో వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. మీరు కనుక నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మేము పచ్చళ్ళు తీసుకొని యాజ్ యూజువల్గా ఇంటికి వెళ్తున్నాము. అండ్ మీ అందరికీ చెప్పాలంటే నేను ఆన్లైన్లో అనేది శారీ బిజినెస్ సేల్ చేస్తున్నాను. చాలామందికి తెలియదు, ఈ వీడియోలో చెప్తున్నాను. నేను స్టార్ట్ చేశాక నాకు ఆర్డర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. నాకు ఈరోజు 3 ఆర్డర్స్ వచ్చినాయి శారీస్. సో అవి నేను ప్రింట్ తీసుకొని లేబుల్స్ అనేది తీసుకొని ఇక్కడ శారీస్ అనేది ప్యాకింగ్ చేసి ఆఫీస్లో ఇస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే వచ్చి శారీస్ తీసుకుంటారు, కొరియర్ బాయ్స్ వచ్చి. కాకపోతే మేము బయటికి వెళ్ళాం కదా ఇట్లా కూడా అని మేమే ఇస్తామని చెప్తే, సో మేము 3 శారీస్ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి నేను షాప్కి వెళ్ళి ఇచ్చాను. ఈ షాప్ జరసంఘంలో ఉంటుంది. ఇచ్చేసి మళ్ళీ మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయినాము. ఫ్రెష్ అయ్యాక మేము తెచ్చిన పచ్చళ్ళు చూడండి. ఇక్కడ ఇది మటన్ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అదే అల్లం మామిడికాయ పచ్చడి, అది ఉట్టి మామిడికాయ కాదు, అల్లం మామిడికాయ పచ్చడి అండ్ గోంగూర చికెన్,
పల్లి పౌడర్, ఇంకా వేడి వేడి అన్నంలో తెచ్చిన 4 రకాల పచ్చళ్ళు కూడా వేసుకున్నాము. అండ్ 3 రకాల పచ్చళ్ళు, ఒకటి కలమాక్ పౌడర్ కూడా వేసుకొని తిన్నాము. ఎంత బాగున్నాయి అంటే అండి, చాలా బాగున్నాయి తెలుసా. మేము తెచ్చిన 2 డేస్కే మా ఇంట్లో గోంగూర చికెన్ పచ్చడి అయిపోయింది. ఇంకా ఉంది అంటే మటన్ పచ్చడి, మామిడికాయ పచ్చడి, కలమాక్ పౌడర్ ఉందండి. గోంగూర చికెన్ పచ్చడి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇంకా మా ఆయన వెయిట్ చేయలేక వేడివేడి అన్నంలో ఇంకా పచ్చళ్ళు వేసుకొని తింటున్నాం. తను తిన్నదే కాక మా పాపకు కూడా తినిపిస్తున్నాం. మా పాప కూడా చాలా చక్కగా తింటుంది. అండ్ ఇంకా మేము ఈ తెచ్చుకున్న ఐటమ్స్లోనే, అంటే ఈ తెచ్చుకున్న పచ్చళ్ళు ఆ రోజు మాత్రం పచ్చళ్ళతో తిని చాలా బాగా కడుపు నిండా తిన్నా అన్న ఫీలింగ్ ఉండే. చాలామందికి కూడా పచ్చళ్ళు లేని ముద్ద పోదు కదా. సో ఒక్కసారి మీరు ఈ అడ్రస్కి వెళ్ళి, ఈ షాప్కి వెళ్ళి పచ్చళ్ళు తీసుకోండి. ఇక్కడ చూడండి, మా పాప హాయ్ అని చెప్తుంది, బాయ్ అని చెప్తుంది చూడండి. సో మా పాప చాలా వీడియోస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి చూడండి. అండ్ మా పాప డైలీ ఆ పిల్లితో ఆడుకుంటుందండి. దానికి ఒక పేరు మళ్ళీ బిష్ అని పిలుస్తుంది. అది మంచిగా రా అంటే వస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. సో ఇక్కడతోటి ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఇది ఈరోజు మా లాగ్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Don't forget to press the bell icon for more updating videos. Until then, wait for the next video and go and visit the Pickle Smart shop.